రీసెంట్‌గా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు ఈ గుమ్మడికాయ పచ్చడి తిన్నానండి. ఎంత బావుందంటే రెసిపీ వెంటనే నేర్చుకొని ఇంటికి వెళ్లి ట్రై చేశాను. ఇది బెంగాలీ స్పెషల్ రెసిపీ కద్దు కా భర్తా అంటారు. అన్నంతో, చపాతీతో తినొచ్చు. మంచి ఫుడ్ అంటే కేవలం రుచి మాత్రమే కాకుండా హెల్తీగా కూడా ఉండాలి కదా! అందుకే నాన్ స్టిక్ కడాయిలు కాకుండా ఈ కాస్ట్ ఐరన్ కడాయిని రాజ్ కుక్‌వేర్స్ ఇండియాస్ నంబర్ 1 ట్రెడిషనల్ కుక్‌వేర్ కంపెనీ నుండి తీసుకున్నాను. ఇది నాన్ టాక్సిక్ మెటీరియల్‌తో తయారైంది. కాస్ట్ ఐరన్ కడాయిలో ముఖ్యంగా ఆకుకూరలు ఇంకా ఎటువంటి వంట చేసినా ఐరన్ ఇంకా హిమోగ్లోబిన్ లెవెల్స్ పెరగటానికి సపోర్ట్ చేస్తుంది. మరి ఈ పచ్చడి చేసుకోవటానికి కొద్దిగా నూనె వేసి వేడయ్యాక వెల్లుల్లి, ఎండుమిరపకాయలు, ఉల్లిపాయలు ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత కొద్దిగా జీలకర్ర, గుమ్మడికాయ ముక్కలు, ఉప్పు, కొద్దిగా పసుపు వేసి ఇవి కాస్త వేగాక కొద్దిగా నీళ్ళని చిలకరించి మగ్గించాలి. గుమ్మడికాయ చక్కగా మగ్గిన తర్వాత పూర్తిగా చల్లార్చి తర్వాత ముందుగా ఎండుమిరపకాయల్ని చేత్తో చిదుపుకొని తర్వాత వెల్లుల్లి, వేయించిన ఉల్లిపాయల్ని కూడా మెత్తగా మ్యాష్ చేసుకొని తర్వాత గుమ్మడికాయల్ని మ్యాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, నిమ్మకాయ రసం పిండి చక్కగా కలుపుకుంటే టేస్టీ గుమ్మడికాయ పచ్చడి రెడీ అయిపోతుంది. మరి మీరు కూడా ఈ పచ్చడిని ట్రై చేసి ఎలా కుదిరిందో కమెంట్స్‌లో చెప్పండి. అలానే ఈ కడాయి లింక్ కావాలి అంటే లింక్ అని కామెంట్ చేయండి.